వ్యర్థమైన దాని యందు ఏముంది నిలపకూడదంట, మనస్సు నిలపకూడదు. ఏంటి వ్యర్థమైంది? నీ కలిగే ఆశలన్నీ వ్యర్థమైనవే. నీకు కనబడుతున్న లోకంలో ఉన్న ప్రతి ఆశ వ్యర్థమైంది. సొలొమోను అంటాడు, సూర్యుని కింద సమస్తము వ్యర్థమే. ఆమేన్. అది ఎంత విలువైనదైనా, ఘనమైనదైనా, ఖరీదైదైనా, ఎంత శ్రేష్టమైందా వ్యర్థంగా ఎంచుకునే మనసు మనకు ఉండాలి. ఆమేన్. ఎందుకని? నీవు దేవునికి సన్నిధిలో నిలబడాలి. చెప్పు, ఎక్కడ నిలబడాలి? ఎందుకు వ్యర్థంగా ఎంచుకోవాలి? నువ్వు దేవుని సన్నిధిలో నిలబడదగిన బిడ్డవే, అందరిలా కాదు. పరలోక రాజ్యంలో నీ స్థానం వేరు. పరలోక రాజ్యంలో నీకు ఇచ్చిన కృప వేరు. పరలోక రాజ్యంలో నీ ప్రత్యక్షత వేరు. నీవేమో వ్యర్థమైన వాటి ఉంది ఇంకా మనసు చెప్తున్నావు. ఏమండి, ఈ లోకంలో ప్రేమలు, బంధాలు, బాంధవ్యాలు సమస్తం వ్యర్థమే. ఆమేన్. అన్నీ మనలను విడిచి వెళ్ళిపోతాయి. కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగా మిగిలిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో అందరూ నాకు దూరం అయిపోతున్నారు అనుకుంటాం. ఆమేన్. ఇదేంటి అందరూ దూరం అయిపోతున్నారు, అందరికీ నేను దూరం అయిపోతున్నాను. నేను అంటాను, ఎంతమంది దూరమైనా, ఎంతమంది నేను విడిచిపెట్టినా, ప్రభువైతే నేను విడిచిపెట్టడే కదా. ఆమేన్. ఆయన నిన్ను దాటి వెళ్ళడు కదా. నువ్వు ఒంటరిగా ఒకవేళ ఫీల్ అవ్వచ్చు, ఏం బాధపడద్దు. ఆయన ఇప్పుడు మనతోనే ఉండువాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనం చేసిన తప్పేంటంటే, వారు వ్యర్థమైన వారి యందు మనసు నిలిపాం. తప్పు నీదే. మోసపోయామంటే అర్థం ఏమిటిరా? తప్పెవరిది? మోసం చేసినోడుదా, మోసపోయినోడుదా? చెప్పాలి. ఆడు తెలివైనడు కాబట్టి మోసం చేశాడు. ఆమె నువ్వు తెలివి తక్కువదాన్ని కాబట్టి మోసపోయినావు. నా పాయింట్ అర్థమైందా? ఎందుకు మోసం జరిగిందంటే, నీ అమాయకత్వం, నీ పిచ్చితనం, నీ గుడ్డితనం, నీ అంద ప్రేమ. అంతే కదా. వాళ్ళ జాగ్రత్త వాళ్ళు చూసుకుంటున్నారు.